ఈ మధ్య కాలంలో ప్రతివాడు కూడా అండి యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడా, చరిత్ర పురుషుడా ఇలా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు చరిత్ర పురుషుడా, చరిత్రలో ఉన్నాడా, ఎవరైనా చెప్పారా, ఇదేదో పెద్ద సమాచారం మాకు దొరికింది అన్నట్లుగా దీన్ని ఎంత ట్రోల్ చేసేసుకుంటున్నారంటే ఇది నిజం అనుకుని మత ఛాందస్యవాదులు బైబిల్ ఒక తప్పులు తడక, బైబిల్లో ఉన్నవన్నీ తప్పులు, అసలు యేసు అనేవాడే లేడు, పుట్టలేదు. ఏమండి, చరిత్ర అనేది యేసుక్రీస్తుతో ప్రారంభమైంది. చరిత్ర అనేది యేసుక్రీస్తుతో ప్రారంభమైంది. ఎందుకంటే ఆదియు అంతము నేనే. చరిత్ర అంటే ఈ విశ్వం పుట్టుక, దానికి ఆద్యుడు ఎవరు, ప్రారంభకుడు ఎవరు? అల్ఫయు ఓమెగయు నేనే. ఆయనే ప్రారంభకుడు, ఆయనే ముగించువాడు. ఆయన లేకుండా చరిత్ర ఏంటండి? ఆయన లేనిది చరిత్ర ఎలా అవుతుందండి? ఈ మధ్యకాలంలో ప్రతివాడు కూడా అండి యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడా, చరిత్ర పురుషుడా ఇలా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు చరిత్ర పురుషుడా, చరిత్రలో ఉన్నాడా, ఎవరైనా చెప్పారా, ఇదేదో పెద్ద సమాచారం మాకు దొరికింది అన్నట్లుగా దీన్ని ఎంత ట్రోల్ చేసేసుకుంటున్నారంటే ఇది నిజం అనుకుని మత ఛాందస్యవాదులు బైబిల్ ఒక తప్పులు తడక, బైబిల్లో ఉన్నవన్నీ తప్పులు, అసలు యేసు అనేవాడే లేడు, పుట్టలేదు. ఒక ఆయన ఉన్నాడులేండి, అతని పేరట ముదిగొండ శివప్రసాద్. ముసలాయన 80 ఏళ్ళు పైన ఉంటాయి. ఈయనేదో చరిత్రను పరిశోధించినట్లుగా ఏమండి కొన్ని వీడియోల్లో అతను మాట్లాడిన మాటలు చూస్తుంటే యేసుక్రీస్తు అనేవాడు అసలు చరిత్రలోనే లేడు, అసలు మనిషి కూడా కాడు, అదొక కల్పన, అదొక క్రియేషన్. యేసుక్రీస్తు అనే క్యారెక్టర్ ఒక క్రియేషన్ అన్నాడు. ఎందుకయ్యా అంటే బైబిల్లో చెప్పడం తప్ప యేసుక్రీస్తు గురించి ఏ చరిత్రకారుడు చెప్పలేదు. ఏ చరిత్రకారుడు చెప్పలేదా? ఏ చరిత్రకారుడు చెప్పలేదా? చూడండి ఒకసారి. నాన్న రెడీగా ఉన్నాయా క్లిప్స్? యేసుప్రసాద్ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది, తెలుగులోనే ఉంటుంది, మీరు జాగ్రత్తగా చదవండి. ఏం రాయబడిందో చూడండి. థాలస్ 52 AD అంటే యేసుక్రీస్తు మరణించిన సుమారుగా 20 ఏళ్లకి, సుమారు 19-20 ఏళ్లకి రాయబడిన పుస్తకం ఇది. థాలస్ బహుశా జీసస్ గురించి ప్రస్తావించిన తొలి లౌకిక రచయిత, మరియు అతను చాలా పురాతనమైనవి రచనలు. జూలియస్ ఆఫ్రికనస్ 221 ADలో రాసిన థాలస్ గతంలో యేసుక్రీస్తు సిలువ వేయబడిన సమయంలో సంభవించే చీకటిని వివరించడానికి ప్రయత్నించాడు. అంటే థాలస్ అనే అతను 52లో రాస్తే ఈ జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి ఆయన 221లో దాని గురించి ప్రస్తావించాడు తన గ్రంథంలో. ఏమి రాశాడు ఈ థాలస్ రాసిన దాన్ని జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి ఒక గ్రంథకర్త ప్రస్తావించాడు. ఉదాహరణకు నేను ఒక పుస్తకం రాశాను అనుకోండి, ఆ పుస్తకంలో పౌలు గారు రాసింది అని నేను ప్రస్తావించవచ్చు, లేదా పలానా కాలంలో పలానా మీటింగ్లో జైశాలి గారు చెప్పింది అని ప్రస్తావించవచ్చు, లేదా జైశాలి గారు పలానా పుస్తకంలో రాసిందని రెఫరెన్స్ తీసుకోవచ్చు. అలాగా ఈ జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి ఆయన థాలస్ అనేటువంటి చరిత్రకారుడు రాసిన దాన్ని రెఫరెన్స్గా తీసుకొని రాశాడు. అంటే ఈ థాలస్ అనేటువంటి ఆయన 52లో ఏమి రాశాడు అంటే, ప్రపంచమంతటా భయంకరమైన చీకటి అలుముకుంది, మరియు భూకంపం కారణంగా రాళ్ళు కూడా పగిలిపోయాయి, మరియు జొడా అంటే యోధ ఇతర జిల్లాల్లో అనేక ప్రదేశాలు నేలకూలాయి. ఈ చీకటిని థాలస్ తన చరిత్రలోని 3వ పుస్తకంలో కారణం లేకుండా నాకు కనిపించిన విధంగా సూర్యగ్రహణం అని పిలుస్తాడట. అంటే కారణం లేకుండా సడన్గా సూర్యగ్రహణం వచ్చింది అంటే ఇతను చరిత్రకారుడు కదండి, బైబిల్ గురించి తెలియదు, ప్రవక్తల గ్రంథాలు తెలియదు, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఏముండదు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన చెప్పాడు. ఏ రోజు జరిగింది? యేసుక్రీస్తును సిలువ వేసిన రోజున అకారణంగా సడన్గా సూర్యగ్రహణం జరిగింది అన్నాడు. అంటే వచ్చిన చీకటి ఎందుకు వచ్చింది అనుకుంటున్నాడు పాపం అమాయకుడు? సూర్యగ్రహణం వల్ల వచ్చింది అనుకుంటున్నాడు. ఆ రోజు భూకంపం జరిగింది అంటున్నాడు, రాళ్ళు పగిలిపోయాయి అంటున్నాడు, ఏమంటే అనేక ప్రదేశాలు నేలకూలాయి అంటున్నాడు. ఇదంతా దేని గురించి చెప్పబడిందో మనకు తెలుసు. దేని గురించి చెప్పబడింది? యేసుక్రీస్తు సిలువ వేయబడిన సందర్భం. ఈ సందర్భం గురించి రాసింది బైబిలులో యేసుక్రీస్తును నమ్మిన శిష్యులు కాదు, బైబిలుకు వెలుపల ఉన్న ఒక చరిత్రకారుడు, అతని పేరు థాలస్.
ఓకే, అతని చరిత్ర పుస్తకంలో ఇది ఉంది. జూలియస్ ఆఫ్రికనస్ క్రోనోగ్రఫీలో 18వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాన్ని రాశాడు అతను. నెక్స్ట్ చూడండి, ఇంకో చరిత్రకారుడు కొర్నేలియస్ టాసిటస్. ఇతను ఏమి రాశాడు జాగ్రత్తగా చూడండి. ఇతను చరిత్రకారుల్లో అత్యంత విశ్వసనీయుడు అనే పదం రాయబడింది అతనికి. అతను వెస్పాసియన్ చక్రవర్తి కింద సెనేటర్, అతని పార్లమెంటులో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఈ వెస్పాసియన్ ఎవరు? రోమా చక్రవర్తి. వెస్పాసియన్ రోమా చక్రవర్తిలో ఆ సెనేటర్, ఇతను కూడా రోమియుడు ఇతను. ఓకే, మరియు ఆసియా ప్రొకాన్సుల్ కూడా. ఓకే, 116వ ఏడి నాటి తన ఆన్సర్లో అతను రోమ్లో గొప్ప అగ్ని ప్రమాదం జరిగింది. దానికి నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ ఉండేవాడట అని చరిత్రలో చదువుకున్నాం మనం. కానీ అప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి ఇతను మాట్లాడుతున్నాడు. రోమ్లోని గొప్ప అగ్ని ప్రమాదానికి నీరో చక్రవర్తి ప్రతిస్పందన ఏమని? ప్రతిస్పందన అంటే ఇది చేసింది క్రైస్తవులే. ఏమని అతను ఎవరో నీరో చక్రవర్తి క్రైస్తవుల మీదకి ఈ సన్నివేశాన్ని లేదా ఈ నేరాన్ని ఎలా తోశాడో చెప్తున్నాడు. తర్వాత నన్ను ఆ మాట దాని కంటిన్యూషన్ కావాలి నాకు. కంటిన్యూషన్ అతను ఏమంటాడంటే, ఈ క్రైస్తవులంతా ఎవరు? నీరో చక్రవర్తి అంటాడు, ఈ క్రైస్తవులంతా తిరుగుబాటుదారులు, వీళ్ళ గురువు ఒకడు ఉన్నాడు, వీళ్ళ గురువుని పొంతు పిలాతు అనే ఆయన సిలువ వేశాడు. ఉంది నాన్న, అక్కడే ఉంది, చూపించు, అందరు చూడాలి, నేను ఓరలుగా చెప్తే బాగోదు. పొంతు పిలాతు అధికారంలో ఇతను సిలువేయబడింది అని ఎవరు స్పందించారట? నీరో చక్రవర్తి స్పందించాడని చెప్పింది ఎవరు? అతని లేదా వెస్పాసియన్ సెనేట్లో ఉన్నటువంటి ఒక సెనేటర్ అతనే కొర్నేలియస్ టాసిటస్. చరిత్రకారుల గురించి చెప్తున్నాను, కొర్నేలియస్ టాసిటస్. నెక్స్ట్ చూడనా, నెక్స్ట్ ఏమండి? ప్లగాన్, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 80 నుంచి 140 AD. ఓకే, థాలస్ మాదిరిగానే జూలియన్ ఆఫ్రికనస్ 140 ADలో చరిత్రను రాసిన ఈ ప్లగాన్ చరిత్రకారుడు గురించి కూడా ఈ జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి వ్యక్తి ప్లగాన్ రాసిన దాన్ని కూడా రెఫరెన్స్గా చూపించాడు. ఇతనేం రాశాడు? ఇతను కూడా యేసుక్రీస్తు సిలువ చుట్టూ గురించి ఉన్నదే చెప్పాడు. తిబెరియస్ సీజర్ కాలంలో, కరెక్ట్గా చూడండి, తిబెరియస్ సీజర్ కాలంలో పౌర్ణమి సమయంలో 6వ గంట నుండి 9 గంటల వరకు, 9వ గంట 6వ గంట నుండి 9వ గంట వరకు సూర్యుని యొక్క పూర్తి గ్రహణం ఉందని ప్లగాన్ నమోదు చేశాడు. నెక్స్ట్ చరిత్రకారుడు చూపించిన ఆయన సెల్సస్. చూడండి, ఇతను ప్రతికూలమైన క్రైస్తవేతర చరిత్రలో ఉన్నాడు. ఓకే, కంటెంట్ అతను ఏం చేశాడంటే, పైకి కంటెంట్ ఇదిగోండి. యేసు యోదయలోని ఒక గ్రామం నుంచి వచ్చాడు. అతడు పేద యూదుల కుమారుడు. ఆమె తన సొంత చేతులతో జీవనోపాధి పొందింది. వ్యాపారంలో వడ్రంగి అయిన ఆమె భర్త వ్యభిచారం చేసినందుకు ఇది వ్యతిరేకంగా రాసింది. కానీ ఇక్కడ వ్యతిరేకంగా రాసినదైనా యేసుక్రీస్తు గురించి ప్రస్తావించాడు. ఇది ఆయన గురించి వ్యతిరేకంగా రాసిందే. వ్యతిరేకంగా రాసిన, అనుకూలంగా రాసిన ఒక వ్యక్తి ఉంటేనే కదండి. జయశాలి గారు ఉన్నారు, ఆయన గురించి అనుకూలంగా మనం రాస్తాం, ఎందుకంటే ఆయన దగ్గరగా చూసాం కనుక ఏది నిజం మనకు తెలుసు. వ్యతిరేకంగా రాసేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళకి కోపం కనుక ఏదో విషయంలో. వ్యతిరేకంగా రాసిన వాళ్ళైనా అనుకూలంగా రాసిన వాళ్ళైనా జయశాలి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటేనే కదా రాస్తారు, లేకపోతే ఎలా రాయగలరు? అంటే ఈ మూర్ఖులైన మత ఛాందసవాదులు మాట్లాడుతున్నట్లు యేసుక్రీస్తు గురించి చరిత్రకారులు ఎవరూ ప్రస్తావించలేదు అన్న ఈ మాట పచ్చి బోటకం. ఒక్కసారి చరిత్రకారుల గురించి మనం పరిశోధన చేయగలిగితే ఖచ్చితంగా యేసుక్రీస్తుని గురించిన వివరణ మనకి కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు చరిత్ర పురుషుడు కాడు, కల్పిత పాత్ర అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదిగోండి ఈ చరిత్ర పాఠం కావాలి.